ఎవరన్నా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్ అంటే ఇష్టం లేదని. జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మన 2019 నుంచి 2024 వరకు ఏపీకి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వైజాగ్కి సంబంధించి సుమారు 13 ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన తాకట్టు పెట్టి సుమారు 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎందుకు తాకట్టు పెట్టాడు మీకు ఎవరికైనా తెలుసా? వైజాగ్ ఆ ప్రభుత్వ రంగ సంస్థలు కబ్జాకు గురి కాకుండా అదే వాటి మీద అప్పు తీసుకొస్తే చాలా సేఫ్గా ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన తాకట్టు పెట్టాడు. మీకు ఎవరికైనా ఇంకెటికైనా ఉన్నా అయినా సరే ఇప్పుడు కూడా వైజాగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అంటూ ఉంటారు. కానీ వైజాగ్ కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆహార నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఎంతగా కృషి చేశారంటే లూలు మాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్ కూడా వైజాగ్ నుంచి పంపించేశారు. ఎందుకోసం మీకు ఏదైనా తెలుసా? ఆ రెండు సంస్థలు కనుక వైజాగ్లో పెట్టి వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే వైజాగ్ క్రౌడ్ పొల్యూషన్ ఎక్కువగా పెరిగింది. క్రౌడ్ ఎక్కువగా వస్తారు, దానివల్ల క్రౌడ్ పొల్యూషన్ ఎక్కువైంది. దీంతో ప్రశాంతంగా ఉన్న వైజాగ్లో ఎన్నో అల్లర్లు జరుగుతాయి. దానికోసం ఆ రెండు కంపెనీలు ఎల్లగొట్టారు. అలాగే ఐటీ కంపెనీలు పాల్గొన్నారు వైజాగ్ రానికుండా. ఎందుకో తెలుసా? వైజాగ్లో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి పెడితే యువత ఎక్కువగా వైజాగ్లో వచ్చి స్థిరపడతా ఉంటారు, గంజాయికి బానిస అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళు వచ్చి వైజాగ్లో ఇళ్ల కోసం ఎత్తుక్కుంటారు, ఇళ్ల కోసం కష్టపడకుండా నీళ్ల కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఐటీ కంపెనీలను వైజాగ్ నుంచి తరివేశారు. ఇన్ని బాగోగులు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మీరు అపార్థం చేసుకుంటే ఎలాగా స్వామి?